ఆ, హాయ్ హలో నమస్తే. ఆ, ఇప్పుడు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే ఈ జేఈఈ బేసిక్స్ గురించి చెప్దామని మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఏమైందంటే మనకి 10th క్లాస్ అయిపోయిలో 10th క్లాస్లో ఒక 580 560 అబోవ్ మార్క్స్ వచ్చిన పేరెంట్స్ అందరూ ఏం ఆలోచిస్తారంటే వాళ్ళ పిల్లల్ని మంచిగా ఒక కార్పొరేట్ కాలేజీలో మెయిన్స్కి అలాగే అడ్వాన్స్గా వేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి. బట్ యాక్చువల్గా ఆ పిల్లగాడు యొక్క లేక ఆ యొక్క చైల్డ్ యొక్క పరిస్థితి ఏంటి, నిజంగా బట్టి వచ్చిన మార్కులా లేదా విషయం ఏమైనా ఉందా, సబ్జెక్ట్ ఏమైనా ఉందా అనేది తెలుసుకోకుండానే వాళ్ళకు ఉన్నటువంటి డబ్బులు వాటి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి పెద్ద పెద్ద కాలేజీలు వేస్తున్నారు. ఫైనల్గా ఏమొస్తుందంటే అవుట్పుట్ వచ్చేలకి నాకు తెలిసి నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చూస్తే ఒక 20% సపోజ్ ఒక 5,000 ఒక సిటీ నుంచి ఒక 10,000 మంది పిల్లలు బయటకు వస్తే అందులో నుంచి కనీసం మనకి 20% అంటే సపోజ్ ఒక 10,000 అనుకో, అందులో మనకి 2,000 పిల్లలు కూడా ఐఐటి మెయిన్ క్వాలిఫై అవ్వట్లేదు. కానీ మరి మిగిలిన పిల్లలంతా ఏమవుతున్నారు, ఈ డబ్బులన్నీ ఏమైపోతున్నాయి? ఇదంతా ఒక పెద్ద మాఫియాగా మనం చెప్పుకోవచ్చు. అసలు విషయం వాళ్ళ కాడ ఏం లేకపోయినా కూడా ఏదో ఉందని ఇది చేస్తున్నారు, కానీ అది అంత కరెక్ట్ కాదు. ఇంకా ఇది కాకుండా వేరే ఏమన్నా ఆపర్చునిటీస్, వేరే ఏమన్నా ఆప్షన్ ఏమైనా ఉందా అనేది కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించి విద్యార్థులని వాళ్ళ దానికి తగిన విధంగా చూపించాలి. ఇంకోటి ఏంటంటే మనకి అసలు వాళ్ళకి అసలు బేసిక్స్, సపోజ్ ఇప్పుడు కెమిస్ట్రీ తీసుకోనుకో, కెమిస్ట్రీలో బేసిక్స్ లాంగ్వేజ్ ఆఫ్ కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీ ఫార్ములా ఎలా రాయాలి, కెమిస్ట్రీ వాటి యొక్క ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎలా ఫార్ములాస్ ఉంటాయి, అటు ఇనార్గానిక్ ఎలా ఉంటుంది, ఫిజికల్ ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి నేర్చుకొని వాటి గురించి ఎలా మనం ముందుకెళ్ళాలనే దాని గురించి కనీసం అవగాహన లేకుండానే పై చదువుకొని వచ్చేసి మెయిన్స్ అని చెప్పి అడ్వాన్స్ అని చెప్పి వాళ్ళని ఇది చేస్తున్నారు. ఎవరో ఒకళ్ళు 100 మందికి కనీసం 10 మందికి కూడా రావట్లేదు, మిగిలిన 90% గుంపులో పోయిందనమాట. కాబట్టి పేరెంట్స్ దీని గురించి ఆలోచించాలి. నిజంగా వాళ్ళ పిల్లగాడి దగ్గర విషయం ఉందా లేదా, లేకపోయినప్పుడు ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆడ గంగలో పెట్టడం ఎందుకు? ఇంకోటి కూడా నేను గమనించాల్సిన అంశం ఏంటంటే ఇంటర్మీడియట్లో 1000కి 800 మార్క్స్, 850, 880, 900, 950 మార్క్స్, నియర్లీ 20%. ఒక ఎగ్జామ్ సపోజ్ ఒక 2 lakhs పీపుల్స్ రాస్తే అందులో ఒక 20,000 30,000 పీపుల్స్ విద్యార్థులకు వస్తున్నాయి. మరి వీళ్ళు ఆ మార్కులన్నీ ఏం చేసుకొని మార్కులను ఉపయోగించి ఏమన్నా వాళ్ళకి ఏదైనా మంచి కాలేజీలో సీట్ ఏమైనా వస్తుందా అంటే అసలు అది కూడా లేదు. వాళ్ళు కూడా మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీ అన్నా ప్రైవేట్ యూనివర్సిటీ అన్నా మళ్ళీ అక్కడ ఎగ్జామ్స్ ఫీజు కట్టి మళ్ళీ రాయాల్సి వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ ఈ విషయంలో కొంచెం ఆలోచించి మరి ఏం చేయాలి, ఇంటర్మీడియట్ మార్కులను బట్టి బేస్ చేసుకొని ప్రైవేట్గా డీమ్డ్ యూనివర్సిటీలో కానీ టు బీ డీమ్డ్ యూనివర్సిటీలో సీట్లు చేస్తారా, లేకపోతే ఎంసెట్లో కూడా ఏమైనా వెయిటేజ్ ఏమైనా ఇస్తారా, ఏదో ఒకటి చేయండి. అలా కాకుండా ఈ ఇంటర్మీడియట్ మార్కులు అనేది దేనికి యూజ్లెస్ మార్క్స్ లాగా పరిగణించొద్దని నా మనవి. ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ కూడా కొంచెం గమనించాల్సిన అంశం ఏంటంటే మనకి మన పిల్లల్లో చిన్నప్పటి నుంచి కూడా సంబంధించిన సైన్స్ సంబంధించిన మ్యాథ్స్, సైన్స్ అలానే ఈ 2 అంశాల మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అది కాకుండా ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. వాటన్నిటి మీద గురించి కూడా పిల్లలకు కొంచెం అవగాహన కల్పిస్తే వాళ్ళు మంచిగా ప్రయోజకులు అవుతారు. అలా కాకుండా ఏదో ఒక యంత్రాలాగా 10th క్లాస్ అయిపోయింది, ఇమీడియట్ ఇంటర్మీడియట్, తర్వాత జేఈ మెయిన్స్, జేఈ టార్గెట్, ఐఐటి, తర్వాత సాఫ్ట్వేర్, తర్వాత అమెరికా పోవటం, ఇదే నా ఇక లక్ష్యం. విద్యార్థి యొక్క లక్ష్యం ఏంటంటే మనం అడిగామనుకో, వాడు ఏం చెప్తున్నాడు, ఎక్కువ మంది అమెరికా వెళ్ళిపోతాను, యూరోప్ వెళ్తాను, లేకపోతే ఇంకొక దేశం వెళ్తాను. ఈ భారతదేశంలో ఎవడు ఉంటాడంటే ఎవడిని ఎక్కడ ఉంటానని ఎవడితే ఎవడు చదవట్లా. మరి చదువుతున్న అసలు డబ్బులు ఇవన్నీ ఏమైపోతాయి, పెట్టే ఖర్చు అంతా ఏమవుతుంది? కాబట్టి మరి పేరెంట్స్ అలానే ప్రభుత్వం ఇవన్నీ కూడా ఆలోచించి బేసిక్స్ ఆలోచించి ఈ ప్రత్యామ్నాయం మెయిన్స్కి, జేఈ మెయిన్స్కి, జేఈ అడ్వాన్స్కి, ఎంసెట్ ఇవి కాకుండా ఇంకా వేరే ప్రత్యామ్నాయం కూడా పిల్లలకి ఏమన్నా ఉందా? అంతకుముందు మేము 2000 బిఫోర్ ఏముండదంటే ఎంసెట్ ఎంతమంది రాసేవాళ్ళు, సగం మంది ఎంసెట్ రాస్తే సగం మంది డిగ్రీ చదివేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా 90%, 95% ఎంసెట్, జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్, ఎంత తిరణాలా? ఎంత ఇంజనీర్లు చదివి ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఏమైనా జాబ్ వస్తున్నాయా? వాళ్ళు మామూలుగా కొంతమంది డబ్బులు ఉన్నవాళ్ళు అయితే ఏమవుతున్నారు, ఫారిన్ వెళ్ళిపోతున్నారు. ఫారిన్ వెళ్ళిపోయి అక్కడ ఏదో చదువుతున్న ఎంఎస్ అని. మరి ఇక్కడ చదివిన చదువు ఇక్కడ వస్తానంటే ఇక్కడ ఏం వచ్చేది లేదు, పెట్టేది లేదు. కాబట్టి పేరెంట్స్ ఆలోచించాలి, గవర్నమెంట్ ఆలోచించాలి.
మరి ఇంజనీరింగ్ కాలేజీలు యాజమాన్యాలు ఆలోచించాలి. మరి నెక్స్ట్ ఏంటి వాట్ ఈజ్ ఫ్యూచర్ అనేది కూడా కొంచెం ఆలోచించాలి. కాబట్టి లేకపోతే ముందు ముందు రోజుల్లో ఈ చూస్తున్నాం చాలామంది కుర్రోళ్ళు పాపం పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఈ ఉద్యోగాలు లేక స్విగ్గీలో, జొమాటోలు ఇలాంటి వాటిలో పనిచేస్తున్నారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. కాబట్టి గవర్నమెంట్ ఈ విధంగా ఆలోచించి దీనికి ఒక ప్రత్యామ్నాయం అనేది రూపొందించాలి. జేఈఈ మెయిన్స్ వీటికి కూడా, జేఈఈలో కూడా దీనికి ప్రత్యామ్నాయం ఇంకా వేరే ఏదన్నా ఆలోచించకపోతే ముందు ముందు రోజుల్లో చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్కి ఈ అంశాన్ని చేరే వరకు మీరందరూ షేర్ చేయండి. అలా నా ఛానల్ మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే జేఈఈ జేఈన్స్ వాటి గురించి కూడా నేను కొన్ని టిప్స్ చెప్దాం అనుకుంటున్నాను. మీరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఛానల్ నేము రతన్ సార్ ఛానల్. అలానే షేర్ చేయండి. థ్యాంక్ యూ అని.